దేవునికి వందనాలు. ఈరోజు దేవుని వాక్యము కీర్తనలు 195వ అధ్యాయం చదువుకుందాము. యెహోవా ధర్మశాస్త్రముననుసరించి నిర్దోషముగా నడుచుకొనువారు ధన్యులు. ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయనను వెతుకువారు ధన్యులు. వారు ఆయన మార్గములలో నడుచుకొనుచు ఏ పాపమును చేయరు. నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలెనని నీవు మాకు ఆజ్ఞాపించియున్నావు. నీ కట్టడలను గైకొనున్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండినెంతో మేలు. నీ ఆజ్ఞలన్నిటిని నేను లక్ష్యం చేయనప్పుడు నాకు అవమానము కలుగనేరదు. నీతిగల నీ న్యాయవిధులను నేను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయముతో నీకు కృతజ్ఞత స్తుతులు చెల్లించెదను. నీ కట్టడలను నేను గైకొందును. నన్ను బొత్తిగా విడనాడకుము. యవనస్తులు దేనిచేత తమ నడత శుద్ధిపరచుకొందురు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూసుకున్నట చేతనే గదా. నా పూర్ణ హృదయముతో నిన్ను వెతికియున్నాను. నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగనీయకుము. నీ ఎదుట నేను పాపం చేయకుండునట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. యెహోవా, నీవే స్తోత్రము నొందదగిన వాడవు. నీ కట్టడలను నాకు బోధించుము. నీ నోట నీవు సెలవిచ్చిన న్యాయ విధులన్నిటినీ నా పెదవులతో వివరించుదును. సర్వసంపదలు దొరికినట్లు నీ శాసనములను మార్గములను బట్టి నేను సంతోషించుచున్నాను. నీ ఆజ్ఞలను నేను ధ్యానించెదను. నీ త్రోవలు మన్నించెదను. నీ కట్టడలను బట్టి నేను హర్షించెదను. నీ వాక్యమును నేను మరవకయుందును. నీ సేవకుడైన నేను బ్రతుకున్నట్లు నా యెడల నీ దయారసము చూపుము. నీ వాక్యమును బట్టి నేను నడుచుకొందును. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూసినట్లు నా కన్నులు తెరువుము. నేను భూమి మీద పరదేశినై ఉన్నాను. నీ ఆజ్ఞలు నాకు మరుగు చేయకుము. నీ న్యాయ వీధుల మీద నాకు ఎడతెగని ఆశ కలిగియున్నది. పరిశుద్ధులై దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.